మనోళ్ళు చేసే పనులు మామూలుగా ఉండవు కదా. తిమ్మిని బొమ్మిని చేసి తిరగబెట్టి ఆరేసి ఉతికేసేస్తారు. వీడియో సరదాగా ఫన్నీగా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. చాలా కష్టపడి చెమటను చిందులు తొక్కిచ్చి కప్పు గెలిచారు అన్న ఆనందం అర నిమిషం కూడా ఉండనివ్వలేదయ్యా. మెడలో దండ వెయ్యాలి అని ఉవ్విల్లూరాడు. ఇలా ఊగిపోయాడు. చేతిలో ఉండవలసిన కప్పు కాస్త నేలపై ఇలా దర్శనమిచ్చింది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. బాటిల్లో పెట్రోల్ మాకు సరిపోదులేవయ్యా, మాకు ఒక పెద్ద బిందె అయితేనే కరెక్ట్. బిందెను చూసిన చిన్నయ్య ఒక్కసారిగా ఇలా ఉలిక్కి పడిపోయాడు. కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. కర్ర పట్టుకొని కర్ర సామేమైనా చేస్తున్నాడు అని ఏమైనా అనుకుంటున్నారా? కాదు, ఎగ్జామ్ హాల్ కు వెళ్ళాడు. కానీ ఎగ్జామ్ కే చదువుకోలేదు. సైలెంట్ గా ఇలా కట్టె పట్టుకొని కట్అవుట్ లాగా ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. పొలంలో ఏమైనా మొలకలేమైనా వచ్చాయా ఏంటయ్యో? కట్టుగా ఉన్న కట్టైన హెయిర్ స్టైల్. ఈ స్టైల్ చూసి గాలి కూడా డైరెక్షన్ మార్చుకుంటుంది. బుర్రను టపాసులాగా పేల్చే తెలివితేటలు అంటే ఇవే మరి. ముందర పైపు ఉంది, మనం రూల్స్ ను ఖచ్చితంగా ఫాలో అవుతాం కదా. అందుకే పైపుని చేత పట్టుకొని ఇలా ఎత్తి మరి రోడ్డుని క్రాస్ చేస్తుంది. బుర్రను పదును పెట్టిన మేధావి గిఫ్ట్ ఇస్తాడు. కానీ ఇచ్చిన రసీదునే మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. అరిగిపోయింది అని ఆరాంగా పడేయడం ఎందుకు? ఇదిగో ఇలా రెండింటిని జాయింట్ చేస్తే సరిపోతుంది. కొత్తగా కొత్త మోడల్ అయిన డిజైన్ వచ్చేసింది మరి. బ్రిలియంట్ ఐడియాలో వచ్చిందిరా నీకు. వయసు అనేది నంబర్ మాత్రమే. డ్యాన్స్ మాత్రం ఫుల్ వాల్యూమ్లో ఉండాల్సిందే. ఈ స్టెప్పులు చూసి పక్కింటి ఆంటీ కూడా కెమెరా ఆన్ చేసినట్లుగా ఉంది. ఏదో రీల్స్ చూసి 2 స్టెప్పులు వేయాలి అని ఇలా బిల్డింగ్ ఎక్కింది. ఒక స్టెప్ కాస్త ఇలా ఇరగదీసేస్తూ ఉంది. మనోళ్లకు చేతివాటం చాలా ఎక్కువనే. ఏ వస్తువును ఏ విధంగా వాడాలో బాగా తెలిసిన వాళ్ళు మనోళ్ళు. రోడ్డుకు స్టిక్ చేసే రిఫ్లెక్ట్ లైట్ను ఇలా బైకుకు పెట్టుకున్నాడు. హాస్టల్లో చదివి ఉండి బోరింగ్ కొట్టేసినట్లుగా ఉంది. దోస్తులందరూ కలిసి దోస్తీగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది నా గేమ్? స్టైల్ గా సర్వ్ చేయాలి, స్టైలిష్ గా వడ్డించాలి అని ఇలా స్టైల్ గా తీసుకున్నాడు. ఇలా వేశాడు. ఇక తిప్పిందే తిప్పి ఇలా తిప్పుతూ ఉన్నాడు. ఇలా వేశాడు. ఇలా జారి కింద పడిపోయింది. అలాగే డోంట్ వర్రీ. అలాగే సూపర్ పవర్ లెవెల్లో సూపర్ గా డ్రైవ్ చేస్తూ వచ్చింది. పవర్ఫుల్ గా ఇలా డోరును విరగొట్టేసింది. మనిషి అనేవాడు అసలు మిస్టేక్ చేయడా? ఈ వీడియో సరదాగా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. అమ్మేది కూరగాయలే కానీ ఫాలో పే చాలా ఎక్కువ అనుకుంటా. మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మనకు సెక్యూరిటీ ఉందా లేదా అన్నదే ముఖ్యం. అందుకే పక్కన ఇలా బౌన్సర్స్ తో కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు. క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? పరమానంద శిష్యులలో నెంబర్ 1 స్థానం వీళ్ళదే అనుకుంటా. ఇలా ఎంతో చక్కగా ప్లానింగ్ వేసి ఇలా జంపు చేసి మరి దీన్ని అందుకోవడానికి ఇలా వెళ్ళాడు. కానీ ఇలా పెట్టి మరి ఇలా గొల్లెం తీసి ఇలా వచ్చాడు. చాలా మంచి సలహా ఇచ్చారు.
థ్యాంక్స్. ముందస్తు జాగ్రత్త చాలా ఎక్కువనే అనుకుంటా. డ్రెస్ వేసుకోవాలి, స్టైల్గా వేసుకోవాలి, స్టైలిష్గా వేసుకోవాలి, మరి సెక్యూరిటీగా కూడా ఉండాలి కదా, అందుకే ఇలాంటి డ్రెస్ వేసుకుంది. చెప్పండి రా మనదేనని. నటన మహావీరుడు, నటనలో ఆరితేరిన మనిషి, యాక్టింగ్ ఇరగదీసేస్తూ ఉన్నాడు. ఇలా చెకింగ్ చేసే వారిని చూసి ఇలా కాళ్ళను పెట్టి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళగానే రియాలిటీ చూపిస్తూ ఉన్నాడు. ఇలా స్టెప్పులు వేస్తూ ఉన్నాడు. ఈ హాస్టల్లో ఉండడం మన వల్లయ్యే పని కాదులే, ఒకరోజైనా మస్తు ఎంజాయ్ చేయాలి కదా, అందుకే ఆమడంత గొడవను ఆరాంగా ఎక్కేసి ఇలా దూకి ఇలా తప్పించుకొని వెళ్తుంది. బాబు తెలిసిపోతుంది. సీరియస్ గా టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. సీరియస్ గా ఆడితే ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా, అందుకే కరెక్ట్ గా ప్లాన్ చేసి స్కెచ్ చేసినట్లుగా ఇలా కొట్టేశాడు. ఇంతకీ మనం అనుకున్న పని ఆటంకం లేకుండా జరిపోతుంది కదా. గాఢంగా గాఢ నిద్రపోతూ ఉన్నాడు. కళ్ళు తెరిచి చూడగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అయ్య సేద తీరుతున్నాడు. అయ్య పక్కన కాసేపు పాము కూడా ఇలా సేద తీరుతుంది. మీ జాతకాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్తున్నాను. ప్లానెట్స్ అన్ని మీ మీద కుట్రబడినాయి. మనోళ్లకు టాలెంట్ చాలా ఎక్కువనే. ఏ దిక్కు ఏ సందు చూసినా ఇలాంటి టాలెంట్ కనిపించదు. పైకి తప్ప బయటికి వెళ్ళలేము. హాస్టల్ పోరగాళ్ళు హాస్టల్లో కామ్గా సైలెంట్ గా ఉంటే ఎట్లా, అది హాస్టల్ ఎట్టవుతుంది? వీళ్ళు పోరగాళ్ళు ఎట్లా అవుతారో చెప్పండి. అందుకే రూమ్ లో వేయవలసిన స్టెప్పులను కాస్త ఇలా వాష్రూమ్ లో వేస్తూ ఇలా తీన్మార్ ఆడేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పబ్లిక్ ప్లేస్ లో ఇలా రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక చేసింది చాలు గాని ఇక రెస్ట్ తీసుకుందిరా అని ఇలా ఆహ్వానించి తీసుకుని వెళ్తూ ఉన్నారు. బలంగా బలప్రయోగం చేస్తూ తెగ కుస్తీ పడుతున్నారు ఇలా గేట్ వేయడానికి. పాపం వీళ్ళ పడిన కుస్తీ కాసేపు కూడా నిలవలేదు. ఇలా వచ్చేసారు అందరూ. సూపర్ కపుల్ సూపర్ గా రెడీ అయ్యారు స్టెప్పులు వేయడానికి. సర్కస్ లో వేయవలసిన స్టెప్పులను ఇక్కడేస్తే ఇలానే భూమాతకు నమస్కరించుకోవాల్సి వస్తుంది. ఏదో ఆలోచిస్తూ ఆరు బయట ఆరాంగా నిలబడుకొని ఇలా చూస్తూ ఉన్నాడు. ఇలా వెనక్కి తిరిగి ఇలా డోర్ ఓపెన్ చేస్తాడు. ఇలా శక్తులన్నీ ఒక్కసారిగా బయటికి వచ్చేసినట్లుగా ఉన్నాయి. బద్ధకానికి కేర్ ఆఫ్ అడ్రస్ లో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు ఉంటారనుకోండి. చేసేది తక్కువ, బిల్డప్ ఎక్కువ. మరి ఒక్క పని చేయలేదు, అందరికీ ఇలా పనులు చెప్పి అందరినీ ఇలా తీర్చిదిద్ది పంపిస్తూ ఉన్నాడు. Thank you for watching. Please like and subscribe.